హాయ్, దిస్ ఇస్ భావన. వెల్కమ్ టు భావనాస్ ప్యాషన్. మీరు ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈరోజు రెసిపీ పొన్నగంటి కూర పెసరపప్పు. చాలా హెల్దీ అండ్ టేస్టీ. ఎలా చేయాలో చూద్దాం రండి. స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం. నూనె వేడెక్కాక కొంచెం ఒక చిటికెడు అనుకోండి మెంతులు, కొన్ని ఆవాలు, కొంచెం జీలకర్ర. ఆవాలు చిటిపట్లాడాక వెల్లుల్లి, కొంచెం కరివేపాకు. కొంచెం ఫ్రై అయ్యాక ఉల్లిపాయలు వేసేస్తాను. దీనికి నేను ఒక చిన్న ఉల్లిపాయ తీసుకున్నాను. సన్నగా కట్ చేసి ఒక చిన్న ఉల్లిపాయ వేసుకోవాలి. ఉల్లిపాయలు కొంచెం కలర్ చేంజ్ అయితే చాలు, మనం ఆకుకూర వేసేసుకుందాం. కడిగి పెట్టుకున్న పొన్నగంటి కూర. నేను ఆకులు పొడవుగా ఉన్నాయని కొంచెం కట్ చేశాను. అలా కూడా వేసుకోవచ్చు, కొంచెం కట్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోనే మనం కడిగి పెట్టుకున్న పెసరపప్పు కూడా దీంట్లో వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోనే మనం ఉప్పు, కారం, పసుపు వేసేసుకోవాలి. పెసరపప్పులు ఉప్పు ఎక్కువ పట్టదండి, అందుకని కొంచెం వేసుకోవాలి. చూసి సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కొంచెం పసుపు, కొంచెం మసాలా కారం. అది కొంచెం మంచి వాసన, ఫ్లేవర్ని ఇస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం కలిపేసుకొని ఒక కప్పు నీళ్ళు వేసుకున్నాం. ఇప్పుడు సిమ్లో పెట్టి మూత పెట్టేసేసి అలాగా ఒక 10 to 15 మినిట్స్ వదిలేసామంటే ఆకుకూరలు ఉడికిపోతాయి, పెసరపప్పు కూడా మంచిగా ఉడికిపోతుంది. చూసారు కదా, నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి, మంచిగా పప్పు కూడా ఉడికిపోయింది, ఆకుకూర కూడా ఉడికిపోయింది. ఈ కూర ఇలా డ్రైగానే ఉంటుందండి. ఇది పప్పు అనేదానికంటే ఇది కూరలాగా అనుకోవచ్చు. చపాతీల్లోకి, అన్నంలోకి చాలా బాగుంటుంది. చపాతీల్లోకి అయితే డైరెక్ట్గా నంచుకొని తినచ్చు. అన్నంలో అయితే దీనికి సైడ్ డిష్
రసం ఉంటే చాలా బాగుంటుంది. నేను నేను చాలాసార్లు వండాను, కందిపప్పుతో వండాను అనమాట. కందిపప్పుతో కూడా చాలా బాగుంటుంది, కానీ పెసరపప్పుతో ఇంకా బాగుంటుంది అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. అంతేనండి, 10 నిమిషాలు అయిపోయే కూర. బాగుంది కదా. ఇంకింతే, స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మూత పెట్టేసుకుందాం కొంచెం సేపు. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుందాం.